శ్రీ విష్ణు గారు హీరోగా యాక్ట్ చేసిన #సింగిల్ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. అండ్ సమంత గారు లీడ్ రోల్‌లో యాక్ట్ చేసిన 'శుభం' మూవీ కూడా ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. 'హిట్ 3', 'రెట్రో' ఈ మూవీస్ అన్నీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతాయో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెంటనే ఆన్‌లో పెట్టుకోండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1 సికిందర్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు సల్మాన్ ఖాన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ హీరోయిన్‌గా వచ్చేసి మనకు రష్మిక మందన గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకైతే మే 25న అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 క్రిమినల్ జస్టిస్ సీజన్ 4. సో జియో హాట్‌స్టార్ యాప్ యూజ్ చేసేటోళ్ళకి ఈ మూవీ తెలిసే ఉంటుంది. సో ఈ మూవీ నుంచి సీజన్ 4 అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో సీజన్ 4 మనకు జియో హాట్‌స్టార్‌లో అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మే 29th నుంచి సీజన్ 4 అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 జాక్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు సన్నీ లియోల్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో జూన్ 5వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు ఈ జాట్ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 4 రెట్రో మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే సూర్య గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ హీరోయిన్‌గా వచ్చేసి మనకైతే పూజా హెగ్డే గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకి థియేటర్‌లో మంచి హిట్ అయితే అయింది. అండ్ థియేట్రికల్ రన్ కూడా ఎప్పుడైతే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఓటీటీ విషయానికి వస్తే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే మనకి మూవీ ఓటీటీ రైట్స్ అనేది తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే జూన్ 5వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మనకు ఈ రెట్రో మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 5 జింకానా మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే ప్రేమలో మూవీ హీరో గారు అయితే యాక్ట్ చేశారు. అయితే మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని కూడా మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. మే 25th నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మనకు ఈ జింకానా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో జింకానా మూవీ ఒక తమిళ్ మూవీ. సో మనకు థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అందుకే ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. తెలుగులో వచ్చేసి మనకైతే ఈ మూవీ అయితే మనకి మే 25th నుంచి అయితే పక్కాగా అయితే మనకు జింకానా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 శబ్దం మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్‌లోకి రిలీజ్ అయ్యి దాదాపుగా అయితే 5-6 మంత్స్ అయితే అవుతుంది. ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే చాలా సార్లు అయితే ఈ మూవీని అయితే పోస్ట్‌పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మే 29న అయితే మనకి ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఈ మే 29న అయితే రిలీజ్ కాకపోతే ఇక ఈ మూవీని అయితే మర్చిపోండి గైస్. ఇప్పుడు దాకా అయితే మనకు వాళ్ళు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ని అయితే అనౌన్స్ చేస్తున్నారు కానీ మనకైతే రిలీజ్ చేసుకోకుండా మనకు పోస్ట్‌పోన్ చేస్తూ వెళ్తున్నారు. సో ఈ మూవీని మనకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే మే 29న అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్ అయితే చేశారు. సో పక్కాగా అయితే రిలీజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. నెంబర్ 7 హిట్ ది థర్డ్ కేస్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు నేచురల్ స్టార్ నాని గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ హీరోయిన్‌గా వచ్చేసి మనకైతే కేజీఎఫ్ మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేసిన ఆమె అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్ అయితే చేశారు. మనకు వచ్చేసి జూన్ 5వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు హిట్ ది థర్డ్ కేస్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. తొందరగానే మనకు ఓటీటీలోకి అయితే ఈ మూవీ అయితే వచ్చేస్తుంది. నెంబర్ 8 శుభం మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. మనకి రీసెంట్‌గా టైంలో అయితే మనకి ఈ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయితే అయింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ మూవీని వచ్చేసి మనకైతే జూన్ 7వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు శుభం మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 9 #సింగిల్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే శ్రీ విష్ణు గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. మనకి ఈ మూవీ థియేటర్‌లోకి రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. మనకి శ్రీ విష్ణు గారి కెరియర్‌లోనే మనకు రీసెంట్‌గా 3 మూవీస్ అయితే బ్లాక్ బస్టర్ హిట్‌గా అయితే నిలిచాయి. సో ఈ మూవీ కూడా మనకైతే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అందుకే ఈ మూవీ తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జూన్ 7వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు శ్రీ విష్ణు గారు హీరోగా యాక్ట్ చేసిన #సింగిల్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మూవీ అయితే చాలా కామెడీగా అయితే ఉంటుంది. సో మూవీని ఎవరైనా థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు ఉంటే మనకైతే కన్ఫామ్‌గా అయితే మనకు జూన్ 7వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఐలాండ్ మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది గైస్. సో ఈ మూవీ వచ్చేసి తమిళ వర్షన్ అయితే మనకి నెక్స్ట్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు దాకా అయితే తెలుగు వర్షన్ అయితే రిలీజ్ అయితే కాలేదు. తెలుగు వర్షన్ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ తెలుగు వర్షన్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ తెలుగు వర్షన్ ఓటీటీ రైట్స్ కూడా మనకు నెక్స్ట్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఇప్పుడు దాకా అయితే ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేయలేదు. సో వాళ్ళు కొన్ని డేట్స్ అనేది చెప్తూ వస్తున్నారు. పోస్ట్‌పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో ఈసారి ఏ డేట్‌ని అయితే అనౌన్స్
అనౌన్స్ ఇచ్చారంటే మనకు జూన్ 29న అయితే మనకి మూవీని అయితే వాళ్ళైతే రిలీజ్ చేస్తామని అనౌన్స్ అయితే చేశారు. సో ఈసారైనా పక్కాగా అయితే రిలీజ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో కన్ఫామ్‌గా అయితే మనకు జూన్ 29న అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 10 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ తీసుకోండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడి దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.